ఈ ఏడాది ఫస్ట్ హాఫ్ సోసోగా సాగింది. సంక్రాంతి తర్వాత స్టార్ హీరోల సినిమాలే రాలేదు. ఇప్పుడు సెకండ్ హాఫ్ పైనే డిస్ట్రిబ్యూటర్స్ ఆశలన్నీ. సెకండ్ హాఫ్ ను గ్రాండ్ గా స్టార్ట్ చేస్తున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. జూలై 24న హరిహర వీరమల్లు గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది. ఆ వెంటనే వారం గ్యాప్ లో జూలై 31న కింగ్డమ్ తో వస్తున్నాడు విజయ్ దేవరకొండ. ఇక కూలీ వస్తున్న ఆగస్టు 14 తేదీనే ఎన్టీఆర్ హృతిక్ వార్ 2 రిలీజ్ అవుతుంది. రెండింటిపై భారీ అంచనాలు ఉన్నాయి. భారీ ఓపెనింగ్స్ కూడా ఉండబోతుంది. ఇక హనుమాన్ తర్వాత యంగ్ హీరో తేజ సజ్జ నటిస్తున్న చిత్రం మిరాయ్ సెప్టెంబర్ 5న వస్తుంది. అదే నెలలో బాలయ్య బోయపాటిల బ్లాక్ బస్టర్ అఖండ 2 వస్తుంది. అదే నెలలో పవర్ స్టార్ ఓజీ అఖండ 2కు టీజర్ సూపర్ హైప్ ఇస్తే ఓజీకి ముందు నుండే వేరే లెవెల్ బస్ క్రియేట్ అయింది. దసరాని టార్గెట్ చేసి అక్టోబర్ 2న కాంతారా 2 రిలీజ్ అవుతుంది. కన్నడలో 18 కోట్లతో తీసిన కాంతారా వరల్డ్ వైడ్ గా 300 కోట్ల రూపాయలకు పైగా రాబట్టింది. 2 ఏళ్లుగా ప్రీక్వెల్ కథను రాసుకున్న రిషబ్ శెట్టి ఫుల్ ఎఫర్ట్ పెడుతున్నాడు. బ్లాక్ బస్టర్ కు సీక్వెల్ కావడంతో ఓపెనింగ్స్ మామూలుగా ఉండదు. ఇక టీజర్ రిలీజ్ రాజసాబ్ కు హైప్ తీసుకొచ్చింది. సినిమా డిసెంబర్ 5న రిలీజ్ అవుతుంది. లవ్ టుడే, డ్రాగన్ వంటి వరుస హిట్స్ తో దూసుకుపోతున్న ప్రదీప్ రంగనాథన్ కు తెలుగులో మంచి మార్కెట్ అందుకున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ ప్రదీప్ తో తీస్తున్న డూడ్ మూవీ దీపావళికి రిలీజ్ అవుతుంది. యూత్ లో క్రేజ్ ఉన్న ప్రదీప్ మంచి ఓపెనింగ్స్ రాబడతాడు. ఫస్ట్ హాఫ్ కాస్త నిరాశపరిచిన సెకండ్ హాఫ్ కాస్త ఆశలు పెంచుతోంది. మరి వీటిలో హిట్ అయ్యేదెవరో చూడాలి.